హ్యావింగ్ సెడ్ దట్ క్యాన్సర్ దాన్ని కూడా అవుట్కమ్ చేసేసి మీరు దాన్ని వ్యానిష్ చేసేసుకొని యూ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బీ ఎ పవర్ టుడే టు మెనీ విమెన్ మెనీ మెన్ ఎస్పెషలీ విమెన్. చాలా గ్రేట్ మ్యామ్. హౌ డిడ్ యూ డెవలప్ యాజ్ అ మదర్? మీరు ఈ 2 జనరేషన్ కిడ్స్ని మేనేజ్ చేస్తూ ఉన్న ఇష్యూని, మీలో ఉన్న ఇష్యూని కూడా మొత్తం సమసిపోయేలా చేసి ఆ విల్ పవర్ని ఎలా డెవలప్ చేసుకున్నారు? మదర్కి ఎందుకు అంత విల్ పవర్ ఉండాలి? మదర్కి ఉండాలి. సో ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు యాజ్ అ క్యాన్సర్ కోచ్ యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ విమెన్ హూ హ్యాడ్ క్యాన్సర్. వాళ్ళు క్యారింగ్ అప్పుడు క్యాన్సర్ డయాగ్నైజ్ అయిపోయింది కొంతమందికి, బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, మెల్లిగా డెలివరీ వరకు వెయిట్ చేసి కిడ్నీ డెలివర్ చేసేసి ఎవరికో కేర్ టేకర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి దే గాన్ త్రూ ద ట్రీట్మెంట్. అట్లాంటి ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆ అమ్మది. అసలు బిడ్డకి పాలు ఇచ్చుకోలేని పరిస్థితి, వెంటనే మాస్టెక్టమీ చేసేసారు. అంటే ఆల్ మదర్స్ ఎవరైతే మదర్హుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఏముంటుంది అంటే ఒక డ్రీమ్ ఉంటుందమ్మా. ఎవరైనా అంతే, నాకు రేపొద్దున పిల్లోడు పుడితే ఐ విల్ హోల్డ్ దెమ్ ఇన్ మై హ్యాండ్స్, ఐ విల్ నర్చర్ దెమ్, వాళ్ళు ఫీడ్ చేస్తాను, వాళ్ళ దగ్గర ఉంటాను, నేను అన్ని కళలు ఉంటాయి కదా. సో అవన్నీ ఇలా అమ్మాయికి షాటర్ అంటే జస్ట్ బికాస్ షీ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ క్యాన్సర్. ఆ పిల్లలు పుట్టగానే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేసింది, ఇంకేం చూసుకోలేదు కదా. సో ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఓన్లీ ఫోన్లో మాట్లాడాలి పిల్లలతోటి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు. సో వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ షీ ఈస్ గోయింగ్ త్రూ. నేను ఎంత మాట్లాడినా, నేను ఎంత ధైర్యం చెప్పాలని ట్రై చేసినా యాజ్ అ మదర్ ఆ పెయిన్ ఎక్కడో ఉంటుంది కదా. చిన్నపిల్లల్ని మనం ఒక్క రోజు చూడకుండా ఉండగలుగుతామా? సో అమ్మ బిడ్డకు దూరంగా ఉండాలి, పర్వాలేదమ్మా ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పడం వరకు చెప్పేస్తాను. బట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ ద మదర్. తన హీలింగ్ ఎందుకు కానీ అట్లాంటి మదర్కి తొందరగా హీల్ అయిపోతే బాగుండు మేడం, నేను బతుకుతానా అండి, నేను ఉంటానా మేడం, నాకు ఏదైనా అంటే నేను చెప్పలేను. అది ఐ మీన్ జస్ట్ క్యాన్సర్ కౌన్సిలర్ అంతే. ధైర్యం ఇవ్వడం వరకే నా పని. డాక్టర్స్ చేతిలో ఉంది కదా నీ లైఫ్, సో ప్రకృతి చేతిలో ఉంది, ఇంకా మాట్లాడాలంటే నేచర్. సో ఐ టెల్ దెమ్ నో వరీస్ అమ్మా, యూ విల్ బీ ఫైన్, ఇట్లా చేయండి, లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోండి, మీ పిల్లల్ని చూడాలంటే మీరు వెళ్ళాలి కదా. సో ఇట్లా ధైర్యం చెప్తాను. కానీ ఎక్కడో అలా మాట్లాడినప్పుడల్లా ఆ నైట్ అంతా నాకు నిద్ర పట్టదు. ఏం గోత్రం అవుతుందా మదర్ అన్న ఒక పెయిన్. బట్ నిజంగా అమ్మలు ఎవరైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ టు సచ్ మదర్స్. ఆ హోపే వాళ్ళని బ్రతికిచ్చేయాలి అంతే. అట్లా ఎన్నో అనమాట. అసలు పిల్లలు పుట్టకముందే క్యాన్సర్స్ వచ్చేసి వాళ్ళకి ఇంకా ఆప్షనే లేదు, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే ఆప్షనే లేదు. అట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు పాపం. అట్లాంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మదర్హుడ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అమ్మ. ఎందుకు అంటే చాలామంది ఇలా తొందరగా అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి ప్రెగ్నెన్సీ రాగానే వెళ్ళి 4-5 సార్లు అబార్షన్స్ చేసుకుంటూ ఉంటారు చూడు, మళ్ళీ కలగరు. ఎందుకు అంటే ఇక్కడ స్పిరిచువల్ ఆస్పెక్ట్ చూసుకుంటూ ఉంటే చాలామంది నా దగ్గరికి ఆస్ట్రాలజీ టారో వాటికి వస్తూ ఉంటారు. సో దే సే ఐఎమ్ నాట్ కన్సీవింగ్. సో వెన్ ఐ గో త్రూ ద కార్డ్స్ చాలాసార్లు ఒక క్వశ్చన్ వస్తుంది నాకు, మీరు ఎన్నిసార్లు మిస్క్యారేజెస్ అయినాయి, ఎన్నిసార్లు వాంటెడ్గా మీరు అబార్షన్స్ చేయించుకున్నారు? 2 times 3 times చెప్తారు. సో వై విల్ సంబడి, ఇప్పుడు భగవంతుడు కూడా నిన్ను హర్షించాడు కదా, నువ్వు ఒక ప్రాణాన్ని అబార్షన్ చేయించుకున్నా యువర్ కిల్లింగ్ అ లైఫ్. అక్కడ మళ్ళీ నీకు కావాల్సినప్పుడు నీకు ఎందుకు ఇచ్చేస్తాడు? ఇట్స్ నాట్ లైక్ మనకు రెడీగా దొరికేది ఏం కాదు కదా. అట్లాంటప్పుడు నేను సఫర్ చేపిస్తాడు భగవంతుడు. కర్మ ఏదైతే ఉందో ఇట్ విల్ మేక్ యూ సఫర్, ఇట్ విల్ మేక్ యూ రియలైజ్ అనమాట. నేను చేసింది తప్పు అని మీరు రియలైజ్ అయ్యేదాకా మళ్ళీ మీరు ఐవీఎఫ్లకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, యూ విల్ నాట్ కన్సీవ్. కాబట్టి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చేస్తే యాక్సెప్ట్ అన్లెస్ దెర్ ఈజ్ అ మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేసింది మీకు, లేదు మీకు హెల్త్ సపోర్ట్ చేయకుండా మిస్క్యారేజ్ అయిపోయింది, అట్లాంటి సిచ్యువేషన్స్ తప్పిస్తే నేను ఫైనాన్షియల్గా సరిగ్గా లేనని ఇట్లాంటి ఒకప్పుడు ఏమీ ఉండేది కదా. ఫైనాన్షియల్ ఆలోచించే వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు పుట్టడం అన్నది ఒక పెద్ద ఇది వరం వాళ్ళకి. పెంచేసేవాళ్ళు, అందులోనే పెంచేవాళ్ళు మ్యామ్. ఓ పప్పు తిన్నా అందులోనే, ఒక ఆవకాయ పచ్చడి తిన్నా అందులోనే, సాయంత్రం చారన్నం వడియాలు తిన్నా అంతే కదా. పచ్చడన్నం తిన్నా గింజన్నం తిన్నా పిల్లల్ని పెంచేసేవాళ్ళు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ మదర్ 2 సంవత్సరాల దాకా ఫీడ్ చేసేది పిల్లలకి.
ఇప్పుడు ఆప్షన్ లేదు కదా, ఖర్చుతో పని లేదు అక్కడ, మదర్ హెల్దీగా ఉంటే చాలు. అంతే, ఆప్షన్ లేదు, ఉన్నా తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఐ థింక్ మీతో ఈ డిస్కషన్ తర్వాత నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ ప్రతి ఉమెన్, బికాస్ ఉమెన్ ఇక్కడ మనం స్ట్రాంగెస్ట్ ఎనర్జీగా చూపిస్తున్నాం విచ్ ఇస్ రియాలిటీ, కాబట్టి ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ బ్యాక్ టు హర్ రూట్స్. అఫ్ కోర్స్ 100 దట్ విల్ కీప్ దెమ్ హెల్దీ. ఓకే, చాలా హెల్దీగా ఉంచుతుంది. నేను ఎలా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎ ఉమెన్ చేయాల్సినవి, ఇట్స్ నాట్ అబౌట్ స్టైల్, బీయింగ్ ఇండిపెండెంట్. నేను ధైర్యము, నేనేంటో చూపిస్తాను, బట్లు, ఇవన్నీ కాదు. నేనేంటో చూపిస్తాను, నా తడాక చూపిస్తాను, ఇవన్నీ వద్దు అసలు. బీ ఎ ఉమెన్. నేను మిమ్మల్ని చూడగానే అవతల మనిషికి ఒక సాఫ్ట్, అంటే ఒక మంచి ఎలాంటి ఒక డివైన్ ఫీలింగ్ రావాలి, ఒక మంచి మనిషి, ఐఎమ్ అప్రోచింగ్ ఏ నైస్ వెరీ అప్రోచబుల్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ రావాలి తప్పిస్తే ఈ హడావిడి మగవాళ్ళతో కంపీట్ చేయాలి. ఇట్స్ ఓకే, కంపీట్ చేయవచ్చు, బట్ మన లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీస్, ఫెమినైన్ ఎనర్జీ అది ఎప్పుడు వెళ్ళే ప్రాసెస్ లో కోల్పోకూడదు. మనం అలా ఉన్నప్పుడే యూ విల్ ఆల్సో బీ వెరీ లవబుల్ టు యువర్ కిడ్స్. మీ పిల్లలకు కూడా మీరు అప్రోచబుల్గా ఉంటారు. మీ పిల్లలకు కూడా అదే నేర్పించండి, అదే పనికి వస్తుంది. యాక్చువల్గా మనం ఈ మధ్య చాలా మారిపోతున్నారు కదా. సో ఈ మదర్స్ అందరినీ చూస్తే అనిపిస్తుంది, అబ్బా వీళ్ళు కదా పాపం చాలామంది పిల్లలు వద్దు అనుకొని వెళ్ళి అబార్షన్స్ చేయించేసుకుంటూ ఉంటారు. ఈ డెస్పరేట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పిల్లల కోసం ఎంత తాపత్రయం పడతా ఉంటారు వీళ్ళు. సో పుట్టిన తర్వాత ఆ తాపత్రయాన్ని కూడా విత్హోల్డ్ చేయలేకపోతున్నారు మ్యామ్. అంటే ఎంత కష్టపడి కంటున్నారో అన్నీ కష్టమే, ప్రతి మదర్కి ప్రతి డెలివరీ కష్టమే ఖచ్చితంగా. సో అట్లా కంటున్నప్పుడు ఎంత ఈజీగా ప్రాణాన్ని చంపేస్తున్నారు మ్యామ్. రీసెంట్గా ఒకటి చూసామా, మెనీలో మీరు ఒకటి చెప్పండి. మెనీలో ఒకటి, పిల్లలు పుట్టగానే దే డోంట్ వాంట్ 5 month 6 month వచ్చినప్పుడు కూడా డెలివరీస్ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు వెళ్ళి తీపిచ్చేసుకుంటా ఉంటారు. అవును మ్యామ్, బికాజ్ నాకు వద్దు. ఎందుకు అంటే చిన్న సిల్లీ ఇష్యూస్, హస్బెండ్తో గొడవ అయ్యి, అత్తమామలతో గొడవ అయ్యి వెళ్ళి కాంప్లికేటెడ్ అబార్షన్స్ చేయించేసుకుంటూ ఉంటారు. సో దాని తర్వాత ఏమవుతుంది, దాని తర్వాత వాట్ ఈస్ ద లైఫ్? హస్బెండ్ విల్ కమ్ బ్యాక్, ఎవ్రీబడి విల్ కమ్ బ్యాక్, బట్ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవు ఇంకా లైఫ్లో. అవును, అట్లాంటి కేసెస్ ఎన్నో ఎంతో ట్రామాగా ఉంటాయి. మెంటల్ ట్రామా, అబార్షన్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ సో డిఫికల్ట్ అబార్షన్. సో యాజ్ లాంగ్ మీరు హెల్తీగా ఉన్నప్పుడు ఏజ్తో సంబంధం లేదు, 30 years. ఇంకొకటి ఏంటంటే ద బ్యూటీ ఈజ్, మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు ఏజ్ అయిపోయాక పిల్లల్ని పుట్టాక మీరు నొప్పులు బాధలు పడతా ఉంటే మీ పిల్లలు ఎట్లా పెరుగుతారు? అనుకుంటారు ఇదే లైఫ్ ఏమో, ఇలాగే నీరసంగా ఉండాలేమో, ఇలాగే ఒక దగ్గర మూసుకొని కూర్చోవాలేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. సో మనం ఏంటో యంగ్గా ఉన్నప్పుడే బై 25 హ్యావ్ టూ చిల్డ్రన్. దాని తర్వాత పిల్లలు పెరిగిపోతుంటారు. నా పెద్ద బాబు పెరిగేటప్పుడు వాడు ఎట్లా పెరిగిపోయాడో నాకు తెలియదు. ఎస్, ఐ డోంట్ ఈవెన్ నో. చక్కగా పెరిగిపోయాడు వాడు. పెరిగిపోయి ఇప్పుడు ఈజ్ మ్యారీడ్ ఆల్సో. సో మీరు అలా చెప్పకండి మేడం. వెరీ అంటే నాకు ఇది తీసుకోలేకపోతున్నాను నేను. ఎలా అది ఏంటి మన హాస్య బ్రహ్మ చెప్పాడు, ఇంత చిన్న ఆకి అంత పెద్ద కోన, ఇంత చిన్న అమ్మకి అంత పెద్ద కొడుకు కోడలు, అలా ఉందండి ప్లీజ్.